దేని గురించి ఏదో ఉంటుంది, డ్రీమ్ ఉంటుంది, మీకు ఏదో ఉంటుంది, కళ ఉంటుంది. జనరల్ అనుకోవచ్చు, ఒక పక్కన బంగారం కావాలి, ఒక పట్టుసారి కావాలి, ఒక పిల్లలకి కారు, ఎగ్జాంపుల్ కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, బయటికి దేశాలకు వెళ్ళాలి అంటే సంథింగ్ పిల్లలకి మంచి చదువుకోవాలి, ఏదో చూడాలి. రైట్, పిల్లల భవిష్యత్తు గురించి కాదు, ఇదైతే కావాలిగా. రైట్ అక్క మీరగా. సో అన్న కూడా ఆల్మోస్ట్ కష్టపడుతుంది, కొన్నిసార్లు కష్టపడుతుంది అంతా దీని గురించే కదా. సో విషయం ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న పనిలో ఇవన్నీ నెరవేరుతున్నాయా, నెరవేరుతలేవా గమనించండి. అంటే మనం వృత్తి పనిలో కానీ జాబ్లో కానీ ఇవన్నీ నెరవేరుతున్నాయా, లేవు కదా. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నాం అవునా కదా. రైట్, మరి ఇవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు అందరు డ్రీమ్స్ అంటాం, అంటే కళ అంటాం కదా. కళ అంటే అందరూ మనం పడుకుంటూ వచ్చేది కాదు, పండుకోకుండా చేసేది కళ అంటారు కదా. సో ఎగ్జామ్ నేను చదువుతున్నామ్మా, ఏం చదువుతాం మనం? 10th క్లాస్ కదా. ఏం కావాలనుకుంటున్నాను ఫ్యూచర్లో? సాఫ్ట్వేర్ కావాలనుకుంటా. ఏం జీతం గురించా లేక ఏమైనా జాబ్ అనుకుంటున్నావు? వేరే వాళ్ళపైన ఆధారపడకుండా నా కాళ్ళపైన నిలబడాలి కాబట్టి. రైట్. సో అంతవరకు అయితే నాలెడ్జ్ చదువుకుంటున్నావు కదా. సో ఎన్ని సంవత్సరాలు చదవబట్టి 10th క్లాస్ అంటే 10 years అయింది కదా. సో నీకు జాబ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకా 7 years పడుతుంది. అంటే దగ్గర నువ్వు 15-20 సంవత్సరాలు చదువుకుంటే ఒక జాబ్ ప్యాకింగ్ చేసుకోవాలి అన్నా కదా. సో విషయం ఏదో మీకు బాగా గమనించండి. సో ఇది అందరికీ వర్తిస్తారు అనమాట, చిన్నపిల్లలందరికీ వర్తిస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే అందరం మనం పనిచేసి మన డ్రీమ్ వచ్చాక అంటే ఒక మంచి ఇల్లు కావాలని, ఒక మంచి కార్ కావాలని, తర్వాత మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, తర్వాత వచ్చేసి పిల్లల చదువులు మంచిగా చదివించాలని, పెద్ద పెద్ద స్కూల్లో చదివించాలని, తర్వాత జాబ్ ఫ్రీడమ్, అన్నిటి టెన్షన్ పడకుండా జాబ్ ఉంటుంది, దానికి ఫ్రీడమ్ కావాలి, జాబ్ ఫ్రీడమ్ కావాలని. దాంతోపాటు ముసలు ఏజ్ అయిపోతుంది కదా, టైం ఫ్రీడమ్, అంటే ముసలైన కూడా ఇంకా పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి టైం ఫ్రీడమ్ కావాలి. దాంతోపాటు బంగారం, అందరికి స్పెషల్ ఫేవరెట్ బంగారం. దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్, అంటే మన ఇండియా కాకుండా భారతదేశం కాకుండా ఇతర దేశానికి, ఇవన్నీ ఉంటాయి కదా, డ్రీమ్స్లే కదా. సో ఇవన్నీ మనకి నెరవేరట్లేదు ఎవరికి, అవునా కదా. మన వృత్తి పనులు నెరవేరలేదు. సో మనం ఎన్ని నెరవేరాలంటే ఏం చేయాలంటే ఓన్లీ బిజినెస్ కానీ బిజినెస్ చేయాలి, జాబ్లో ప్రొఫెషన్ లేదు. ఓన్లీ బిజినెస్ చేద్దాం అనుకున్నా కూడా బయట ప్రపంచం ఎట్లుందంటే లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెట్టాలి, అవునా కదా. ఇప్పుడు వ్యవసాయం చేసిన ఒక పండుతాలే తెలియదు, అవును కదా. సో దాంతోపాటు రిస్క్ ఉంటుంది, ఏదైనా బిజినెస్ అంటే షాప్లో బిజినెస్ అంటే రిస్క్ ఉంటుంది. దాంతోపాటు కాంపిటీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బట్టల దుకాణం పెడితే ఇంకో బట్టల దుకాణం పెడతారు, హోటల్ పెడితే ఇక్కడ పక్క హోటల్ పెడతారు, అన్ని కాంపిటీషన్ లేదా. ఇంకోటి టెన్షన్స్ ఉంటాయి, దాంతోపాటు బీపీ, షుగర్, హార్ట్ అటాక్ అన్నీ వచ్చేస్తాయి, అవునా కదా. సో ఇంకోటి అంటే ఏం బిజినెస్ చేయాలని అవగాహన ఉండదు మనకు, అవునా కదా. సో బయట నడుస్తుంది ఈ పరిస్థితి. కానీ మనం చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే దీంట్లో మనము పెట్టుబడి పెట్టేది లేదు, ఇంకోటి వేరే వాళ్ళతో మనం పెట్టుబడి పెట్టించలేదు. సో ఇంకా మన రిస్క్ ఏముంటుంది మనకు, రైట్. ఇంకోటి మనకు టెన్షన్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ బిజినెస్లో మనకు అనుభవం ఉన్న వ్యక్తులు మనకు సపోర్ట్ చేస్తున్నారు, బిజినెస్ ఎలా చేయలేదు కదా. తనకి ఎగ్జాంపుల్ శ్రీనివాసు, మేములాగా, సార్లాగా, మేము అందరిలాగా టీమ్ చాలా పెద్ద ఉంది, సిస్టమ్ సపోర్ట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది సార్, మరి ఇన్కమ్ ఎలా వస్తుంది డౌట్ సార్ లేదా. రైట్. సో ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెట్ అంటే ప్రజెంట్లో జరుగుతున్న మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం, రైట్. సో ఎగ్జాంపుల్ లాగా మనకు పొద్దున్న లేస్తే ఇంట్లోకి ఏదో ఒక వస్తువు కొంటా ఉంటాం, అవును కదా. ఎగ్జాంపుల్ మన దగ్గర ఈ సోప్ కొంటున్నాం, ఎగ్జాంపుల్ బయట ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే కంపెనీలో నుంచి మనకు రావాలంటే ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు కొంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 రూపాయలు కొంటున్నాం కదా, మరి ఫ్యాక్టరీలో అదే 100 రూపాయలు తయారు కదా, తక్కువ తయారు కదా. సో ఎగ్జాంపుల్ ఒక 40 రూపాయలకు కంపెనీలో తయారు అనుకున్న ప్రోడక్ట్, సో మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది బయట మార్కెట్లో. మరి పక్కన మన షాప్ కంపెనీ ఉంది అనుకోండి, డైరెక్ట్ కంపెనీలో వాడికి తీస్తారా, మళ్ళీ ప్రాసెస్ అదే రావాలి. కిరాణా షాప్ మనం ఏం తెచ్చుకుంటాం, కిరాణా షాప్ తెచ్చుకుంటాం, అవునా కదా. సో మన కిరాణా షాప్లో మనం తెచ్చుకుంటాము, ఇతను వెళ్ళి హోల్సేల్ షాప్ తెచ్చుకుంటాడు, హోల్సేల్ షాప్ వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ వెళ్తాడు, డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి కంపెనీ ఏజెంట్కి వెళ్తాడు, ఏజెంట్ వెళ్ళి ఫ్యాక్టరీలో తెచ్చుకుంటాడు, అవునా కదా. మళ్ళీ ఇంకోటి డిస్ట్రో ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయట సోమా తెచ్చుకుంటాం కదా, అది ఎలా తెలుస్తుంది మనకు వచ్చిందని మార్కెట్లకు, టీవీలో యాడ్స్ వస్తున్నాము, సెలబ్రిటీ చెప్తున్నాం, అవునా కదా. సో మరి కంపెనీలో ఒక 30 నుంచి 40 రూపాయలు తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది, అవునా కదా. మరి కంపెనీలో 40 రూపాయలు పోతే మన దగ్గరికి 100 రూపాయలకు వచ్చింది కదా, మధ్యలో 60 రూపాయలు వీళ్ళకి పోతుందా లేదా. మరి ఆ 60 రూపాయలు ఎవరు చేయకుండా పోతుంది, మన జేబులో పోతుంది కదా. సో ఎవరు లాస్ అవుతుంది ఇక్కడ, మనమే లాస్ అవుతాం కదా. మరి 60 రూపాయలు చిన్న అమౌంటా పెద్ద అమౌంటా, చిన్న చెప్పాలి, చిన్న అమౌంటా పెద్ద అమౌంటా. 60 రూపాయలు చిన్నదా పెద్దదా,
పెద్దది చిన్నదా చాలా పెద్దది చెప్తా ఇట్లా చిన్నది. సో విషయం ఏంటంటే రైట్. సో మరి 60 రూపాయలు లాస్ అవుతుంది కదా. సో మన కంపెనీ ఏమంటుందంటే అయ్యా తయారు చేసేది నేను ఇంపార్టెంట్, వాడుకున్నది మీరు ఇంపార్టెంట్ కదా. ఈ మధ్యవర్తులు ఎవరు లేకుంటే ఈ 60 రూపాయలు మిగులుతుందా మిగలదా? మిగులుతుంది కదా. సో కంపెనీ ఏమంటుందంటే అయ్యా వీళ్ళ అర్థులు ఎవరు అవసరం లేదు, డైరెక్ట్ నేను మీకు కంపెనీ నుంచి మీకే వస్తుంది, ఈ 60 రూపాయలు మీరే తీసుకోండి అంటుంది. ఈ 60 రూపాయల రిటర్న్ మీరే తీసుకోండి అంటుంది. సో 60 రూపాయలు ఏ రకంగా ఇస్తుందంటే కంపెనీ అంటే అది కూడా మనకు 9 రకాల ఆదాయం ప్రకారం ఇస్తుంది మనకు. ఎలా ఇస్తుందంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో జస్ట్ మనం బయట తెచ్చుకున్న సామాను బయట కాకుండా మన కంపెనీలో తెచ్చుకోవడం వల్ల ఈ 60% ఏ విధంగా మనకు వస్తుంది అనేది మీకు చూపిస్తారు. రైట్. సో ఇది వచ్చేసి మనం ఇచ్చే కంపెనీ పేరు వచ్చేసి మనకు వెస్టీజ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇది మన ఇండియన్ కంపెనీ అనమాట. ఇది ఇప్పటికీ 21 సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. సో ఇండియాతో పాటు గ్లోబల్ నేషనల్లో కూడా మనకు నడుస్తుంది. ఇప్పటికి 9 దేశాల కంట్రీ నడుస్తుంది. సో విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎలా వస్తుంది 60% అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో బయట షాప్లో ఏమైనా ఐటమ్ తెచ్చుకుంటే డిస్కౌంట్కి ఇస్తారా, ఎంఆర్ఎఫ్కి ఇస్తారా? దాంట్లో ధరకి ఇస్తారా లేక ఏమైనా తగ్గించిస్తారా? మనకు ఎంఆర్ఎఫ్కి ఇస్తారు కదా. కానీ మన కంపెనీలో ప్రతి ప్రోడక్ట్ పైన మనకు 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తారు. ప్రతి ప్రోడక్ట్ పైన 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తారు ఎంఆర్ఎఫ్. రైట్. చెప్తాది అది ఎట్లయితే మీకు కరెక్ట్ క్వశ్చన్. మీకు ఇది మొత్తం చెప్పినా మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తారు. రైట్. సో ఎగ్జాంపుల్ మనకి సోప్ ఉంది. ఎగ్జాంపుల్ ఇక సోప్కి అయితే మనకి ఇక్కడ 63 రూపాయలు ఉంది దానికి. ఇది గ్రేడ్ 1 సోప్ అంటే 1వ రకం సోప్, ఇది 2వ రకం 3వ రకం కాదు, గ్రేడ్ 1 సోపు. ఇది 63 రూపాయలు ఉంది. కానీ ఇక్కడ తీసుకోవడం వల్ల మనకి ఎంత ఇది మనకు ఈ సిస్టమ్ ఇట్లా పోవడం వల్ల ఎంత వస్తుంది ఇంకా 50% వస్తాయి. ఎలా వస్తుంది చెప్తా ఎగ్జాంపుల్. రైట్. నెక్స్ట్ ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ వచ్చింది కదా. సెకండ్ నెక్స్ట్ క్యాష్ బ్యాక్. ఇప్పుడు బయట షాప్లో ఏమో సామాన్ తీసుకొచ్చాం కదా, ఇంతవరకు మనం ₹1 రిటర్న్ ఇచ్చారా? మనకు ఇచ్చే ఛాయిస్ ఉందా? లేదు. కానీ ఇక్కడ మనకు 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అది కూడా ఎలా ఇస్తారంటే మనం ప్రతి ప్రోడక్ట్ కొనే దానిపైన ఒక పీవీస్ అంటుంది అనమాట, పాయింట్ వాల్యూ అనమాట. అంటే దీనికి అప్రాక్సిమేట్ పాయింట్ వాల్యూ క్రియేట్ చేస్తారు. ఆ అమౌంట్ కొన్న వల్ల మనకు పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ పైన మనకు 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ కూడా ఎవ్రీ మంత్ 10 తారీఖు అకౌంట్లో పడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఈ మంత్ మొత్తం తీసుకున్నాం అనుకోండి, వచ్చే నెల 10 తారీఖు మన అకౌంట్లో పడుతుంది. రైట్. ఇంకొక ఆఫర్ ఫ్రీ ప్రోడక్ట్స్. ఫ్రీ అంటే అందరికి ఇష్టం కదా. అవునా? ఇప్పుడు మనం బయట 1000, 2000, 3000 బయట సామాన్ కొన్నాం కదా, ఏమైనా ఫ్రీ ఇస్తారా? మనకు బయట ఇస్తారా? రైట్. కానీ ఇక్కడ మనకు ప్రతి 1000 రూపాయలకు మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయల సామాన్ కొన్నాం అనుకోండి, ఒక 100 రూపాయల ఐటమ్, 2000 ఉంటే 200, 3000 ఉంటే 300, 10,000 ఉంటే 1000 రూపాయలు ఇట్లా మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది మనకు. రైట్. ఇంకొక ఆఫర్, ఇప్పుడు ఒక షాప్ నచ్చింది అక్కడ రెగ్యులర్ మీకు నచ్చింది, ప్రతి నెల పోయి తెచ్చుకుంటున్నారు, మరి ఏ నెల ఫ్రీ ఇచ్చారట? మీకు ఇచ్చే ఛాయిస్ ఉందా? లేదు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే అయ్యా ప్రతి నెల మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు అంటే 100 పీవీ అంటే ఒక ఆఫర్ అనమాట. పీవీ అంటే పాయింట్ వేలు అనమాట. అంటే ఒక 100 పీవీలు అంటే ఒక 3000 నుంచి ఒక 3500 రూపాయల సామాన్ కొన్నట్లయితే ఇలాగే కంటిన్యూగా 4 నెలలు 3500, 3500, 4 నెలలు కంటిన్యూ కొనడం వల్ల 5 నెలలు తిరిగి మన కంపెనీ ఏమి ఇస్తుందంటే 2500 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది మీకు. ఎందుకు ఇస్తుందంటే అయ్యా 4 నెలలు నా దగ్గర 100 పీవీ దగ్గర తీసుకున్నావు కాబట్టి ప్రతి నెల సో 5 నెలలు మీకు 2500 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నా, మీ ఇష్టం ఏ ప్రోడక్ట్ తీసుకోవాలని చెప్పేసి కంపెనీ ఫ్రీ ఇస్తుంది. 2500 ఐటమ్స్ ఫ్రీ ఇస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీ ఇస్తుంది. రైట్. అది మొత్తం తీసుకోవాలి 4 నెలలు. 4 నెలలు కంటిన్యూ చేసుకుంటే 5 నెలల వరకు ఫ్రీ వస్తుంది. ఇంకోటి 100 పీవీ నేను తీసుకోలేను, నా నుంచి మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అనుకోలకు ఇంకొక ఆఫర్ ఉంది అంటే 60 పీవీ అంటే ఒక 2000 నుంచి 2300 అందరూ. రైట్. అలా కూడా కంటిన్యూ 4 నెలలు తీసుకుంటే 5వ నెల తిరిగి మళ్ళీ మనకు 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. మళ్ళీ ఒకవేళ 60 పీవీ తీసుకుంటే కూడా 12,000 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. 2000 తీసుకుంటేమో 12,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. రైట్. ఇంకోటి ఎవరైనా బయట ప్రోడక్ట్ తెచ్చుకున్నాం కదా, వాడుకుంటే ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? మనకు ఇచ్చే చేస్తుందా? కానీ ఇక్కడ మనకు 100% గ్యారెంటీ ఉంది. మనం తీసుకున్న ప్రోడక్ట్స్ 15 రోజుల లోపల మనకు 30% వాడి కూడా మనకు ప్రాబ్లం అయిందంటే కూడా దీనికి రిటర్న్కి మన అమౌంట్ కంపెనీ మనకి రిటర్న్ చేస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్ పైన. రైట్. ఇప్పటి వరకు మనం బయట వేసుకున్న సామాన్లో ఎవరైనా మనకు ఏమైనా ఇంత అంటే టోటల్గా చెప్పాలంటే కెమికల్ బయట వాడుతున్నాం.
ఇక్కడ మనం తీసుకోవడం వల్ల మనకు టోటల్ న్యాచురల్ ప్రొడక్ట్స్, రైట్. మరి బయట తీసుకోవడం వల్ల ఇంతవరకు ఏం బెనిఫిట్ రాలేదు కదా, ఇక్కడ తీసుకోవడం వల్ల మనకు 45 నుంచి 50% బెనిఫిట్ వస్తే ఇక్కడ మనం వెస్టేజ్ తీసుకుందామా అదే పాత షాప్కి తీసుకుందామా? ఇదే తీసుకున్నాం కదా. ఇక్కడ 50% బెనిఫిట్ తీసుకొని వాడుకోవడం వల్ల మనకు పసంద్ అనిపించింది అనుకోండి, ఈ విషయం మనమే ఉంచుకుంటామా తెలిసిన వాళ్ళకైనా చెప్పుకుంటామా? చెప్పాలి. మంచిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో ఆ షాప్ బాగుంది, ఈ సినిమా బాగుంది, ఆ హోటల్ బాగుంది చెప్పుకుంటూ వచ్చా, మనకి ఏమైనా వచ్చిందా? కానీ ఇక్కడ మనం వాడుకోవడం వల్ల 50% బెనిఫిట్ వస్తే ఎంతమంది చెప్పుకుంటాం? ఎంతమంది చెప్పుకోవచ్చు కదా, రైట్. ఇక్కడ వరకు మన కంపెనీలో ఆరోగ్యం ఉంది కదా, 50% వరకు మనకు బెనిఫిట్ అయింది, రైట్. ఇది ఆరోగ్యం ఉంది, రైట్. మరి కంపెనీ ఏమంటుందంటే అయ్యా మీ దీంతో పాటు మీరు కొందరికి మీకు నచ్చింది కదా, మీరు తెలిసిన వాళ్ళకి కొందరు చెప్పుకోవడం వల్ల వాళ్ళకు కూడా చెప్పడం వల్ల కొందరు టర్నోవర్ పైన మీకు ఇన్కమ్ ఇస్తామంటే మీరు చెప్తారా? ఏం చెప్పకుండా దాచుకుంటారా? చెప్తారు కదా. సో కంపెనీ ఏమంటుందంటే మీరు ఏం పని చేస్తారో చేసుకోండి, ఇదివరకు ఏం పని చేస్తారో చేసుకోండి, ఆ పనితో పాటు రోజు ఒక 2-3 గంటలు దీనిపైన కేటాయించండి అంటుంది. ఏది నేర్చుకోవడానికి చెప్పడానికి. సో మన వాడుతుంది కదా, ఎగ్జామ్ సోప్ వాడినా ఇవి వాడితే నీకు నచ్చితే ఏం చేస్తావు? బాగుందిరా వాడి చూడాలి అని చెప్తావు, రైట్. సో అలాగే ఇక్కడ తీసుకోవడం వల్ల మనం తీసుకున్న 50% బెనిఫిట్ వచ్చింది, నాకు బాగుంది అని చెప్పేసి నీకు తెలిసిన వ్యక్తులకు కొంతమంది చెప్పడం వల్ల మీకు వచ్చే 50% మీకు వస్తుంది, వాళ్ళకు కూడా సేమ్ మీకు ఎలా వచ్చిందో వాళ్ళకు కూడా వస్తుంది. సో కంపెనీ ఏమంటుంది రోజు 2-3 గంటలు పని చేయండి, మీ పనితో పాటు 2-3 గంటలు పని చేయండి దీనిపైన. అలా ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒక కమిట్మెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళింది, నేర్పించుకుంటూ వెళ్తే నెలకు మీకు ఒక 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా తీసుకోవచ్చు అంటుంది. ఎలా తీసుకోవచ్చు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు కదా. చిన్న ఎగ్జాంపుల్, అక్కడ ఇంట్లో ఒక 4 ఉంటే ఎంత ఖర్చు అవుతుంది నెలకు? ఇంట్లో ఒక 4-5 మంది 2 ఎంత ఖర్చు అవుతుంది కిరాణా సామాన్? 3-4 వేలు, 5 వేలు, 6 వేలు, కొంత డిపెండ్, 10,000 కూడా అవుతాయి. తక్కువ దగ్గర 2,000 అయితే అవుతాయి కదా, 2,000, 3,000 అయితే. ఎగ్జాంపుల్ 4,000 అయితే అవుతున్నాయి అన్నా కదా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం పర్సనల్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 4,000 తెచ్చుకున్నాం మనం, రైట్. మనకైతే 45 నుంచి 50% బెనిఫిట్ వచ్చింది కదా. సో ఇది బాగుందని చెప్పేసి మన చుట్టాలు కానీ, దోస్తులు కానీ, ఫ్రెండ్షిప్ కదా ఒక 10 మంది 20 మంది అనుకోండి, మనం చెప్తున్న వాళ్ళకు 10 మంది 5 మంది ఉంటారు కదా. ఎగ్జాంపుల్ ఒక 10 ఫ్యామిలీ అనుకోండి, 10 ఫ్యామిలీకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా మన మాట నమ్మి వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్లో కావాల్సిన 4,000 సామాన్ తీసుకుని అనుకోండి. ఇట్లా 10 మంది తీసుకోవడం వల్ల ఎంత ఖర్చు అయిందంటే, ఎంత టర్న్ ఓవర్ అయిందంటే మనకు 40,000 రూపాయలు టర్న్ ఓవర్ అయింది. ఎవరు చెప్పడం వల్ల అయింది? మనం చెప్పడం వల్ల అయింది. ఆ 40,000కి వెళ్ళి కంపెనీ మనకు 10% ఏంటంటే 4,000 రూపాయలు బెనిఫిట్ మనకి ఇస్తుంది. అంటే 10 ఫ్యామిలీకి హెల్ప్ చేయడం వల్ల మన సరుకులు మనకు ఫ్రీ వచ్చినట్టే కదా, 4,000 రూపాయలు ఫ్రీ వచ్చినట్టే కదా, రైట్. మరి వీళ్ళ 10 మంది కూడా 50% బెనిఫిట్ సేమ్ వస్తుంది. మరి వాళ్ళకు కూడా నచ్చితే చెప్పే అవకాశం ఉందా లేదా? సో వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడం వల్ల ఈ 10 మంది కాస్త 10 మంది చెప్పినా 100 మంది అయ్యాక 100 మందికి కావాల్సిన వస్తువులు, వాళ్ళకి ఇంట్లో కావాల్సిన వస్తువులు వాళ్ళు తెచ్చుకోవడం వల్ల ఒక్కొక్కరు 4,000 తెచ్చుకోవాలి. కంపెనీకి టర్న్ ఓవర్ అంటే 4 లక్షల టర్న్ ఓవర్ అయింది. ఎవరి వల్ల అయింది? మనం చెప్పవాలి, రైట్. మరి ఆ 4 లక్షలకి వెళ్ళి కంపెనీ మనకు 40,000 రూపాయలు ఇన్కమ్ మనకి ఇస్తుంది. నెలకు 40,000 రూపాయలు వస్తే మన పనితో పాటు ఖర్చులు వెళ్తావా వెళ్ళవా? స్కూల్ ఫీజులు వెళ్ళొచ్చు, ఈటీలు వెళ్ళొచ్చు, ఒక కార్ ఈఎంఐ వెళ్ళొచ్చు, బైక్ ఈఎంఐ వెళ్ళొచ్చు, ఏమైనా తెచ్చుకోవచ్చు, పట్టుసారి కూడా తెచ్చుకోవచ్చు నెలకొకటి, అవునా కదా, రైట్. మరి 40,000 వచ్చినప్పుడు మరి అందరికీ చేసుకుంటారు కదా, రైట్. మరి ఈ 40 మందికి వచ్చినప్పుడు ఈ 100 మంది కూడా చెప్పే అవకాశం ఉందా లేదా? మంచిగా ఉంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడం వల్ల ఈ 100 మంది కాస్త ఒక 10 మంది చెప్పిన టోటల్ 1000 కుటుంబాలు అయినాయి. 1000 కుటుంబాలు వాళ్ళకు కావాల్సిన వస్తువులు వాళ్ళు తెచ్చుకున్నా కూడా ఇక్కడ టోటల్ టర్న్ ఓవర్ ఏంటంటే 40 లక్షలు అయింది. ఎవరి వల్ల అయింది? మనం చెప్పడం అయింది. ఈ 40 లక్షలకి వెళ్ళి కంపెనీ మనకు 4 లక్షలు ప్లస్ ఇస్తుంది. నెలకు 4 లక్షలు వస్తే ఏం చేస్తావు? నెలకు 4 లక్షలు చేస్తావు. మరి ఇల్లు అవుతుంది, కార్ వస్తుంది, బంగారం వస్తుంది, పిల్లలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అవునా కదా, రైట్. ఇక్కడ మనం ఏమన్నా పెట్టుబడి పెట్టామా? ఎవరితో పెట్టించామా? సామాన్ ఎప్పుడు తీసుకోవాలన్నా నువ్వు రోజు స్నానం చేస్తావాక, రోజు బ్రష్ చేస్తావాక, నువ్వు బయట అయితే ఎలా తెచ్చుకుంటావు కదా, అదేదో ఇక్కడ తెచ్చుకోవాలి. కానీ ఇది 50 రూపాయలు తప్పదు, 200 ఉంటుంది. నువ్వు 200 ఉంది కదా, రైట్. ఇప్పుడు చెప్పా, కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇది 63 రూపాయలు ఉంది అక్క. ఈ సిస్టమేటిక్ వెళ్తే ఇది ఎంత పడుతుంది తెలుసా? మనకు 32 రూపాయలు పడుతుంది ఈ సిస్టమేటిక్ వెళ్తే. లేదు నేను డైరెక్ట్ వెళ్తా అంటే ఇది మనకు 44 రూపాయలు పడుతుంది. దీని రైట్ ఎంత? 63 రూపాయలు అవసరం. అబ్బా 63 రూపాయల
కానీ మనకు 400 రూపాయలు పడుతుంది. ఈ సిస్టమేటిక్ వెళ్తే ఇది మనకు 32 రూపాయలు పడుతుంది. అంటే ఈ అన్ని ప్రాసెస్ ప్రకారం కన్సిస్టెన్సీ ప్రకారం వెళ్తే రైట్. చూడండి ఇదే గ్రేడ్ డైరెక్ట్ గా అన్నీ తెచ్చుకుంటామంటే 40 పడుతుంది. అన్నీ చేసుకుంటా చేద్దామని అంటే సిస్టమ్ అని చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే బయట ఇదే సోప్ బయట తెచ్చుకుంటున్నాక వాడి దుద్ది వాడి మనకు నురుగైపోయింది అవునా కదా. కానీ అదే ఇక్కడ తెచ్చుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు అందరూ బాగుంటుంది. మరి ఇక్కడ వెళ్దామా అక్కడ వెళ్దామా? ఇది ఆరోగ్యం గురించి ఇక పైసలు ఖర్చు పెట్టేది ఆరోగ్యం గురించే కదా. సో మరి ఆరోగ్యం చూసుకుందామా అట్లే పోదామాట? ఆరోగ్యమే మంచిగా రైట్. సో ఇది చిన్న కాన్సెప్ట్. 200 వస్తుంది 50 రూపాయలు 40 రూపాయలు ఈ వయసు అది దేశం లేరా దేశంలో అందరు వాడుకుంటారు గవే వాడుకుంటా గవే తింటే అంటే విషయం ఏంటంటే అది తప్పు కాదు వాళ్ళ కాన్సెప్ట్. ఇంకా చిన్నప్పటి నుంచి అలా వాడి అదే అలవాటు పడుతుంది కాబట్టి ఆ మైండ్కి వెళ్ళిపోతుంది. కానీ కొంచెం చేంజ్ కావాలి, కొంచెం అవగాహన వచ్చింది అన్నప్పుడు ఒకప్పుడు మీరు చూడండి అప్పుడు ఫోన్ ఉండేటివా సైకిల్ మీద వచ్చి ఊరిన ఉత్తరాలు తీసుకోపోయి